ఒకే ఒక్క ఆధారం దొరుకుంటే బాగుండేది బావా. అమ్మ డైరీ రాసేదట. ఒకే ఒక్క డైరీ కనిపించినా కథ వేరేలా ఉండేది. అమ్మ రాసిన ఉత్తరం అబద్ధం అన్న వాళ్ళందరికీ అది చూపించి అమ్మ రేటింగ్ పోల్చి ఆ ఉత్తరం నిజమని నేను నిరూపించేదాన్ని. నువ్వేమీ టెన్షన్ పెట్టుకోకు. నిజమని నువ్వే అంటున్నావుగా. నిజం ఎప్పుడు చీకట్లో దాగిపోదు. కాస్త ఆలస్యమైనా ఏదో ఒక రోజు వెలుగులోకి వస్తుంది. రావాలి బావా. రాకుంటే వచ్చేలా నేనే చెయ్యాలి. లేకుంటే అమ్మ మీద ఉన్న నిందని ఎప్పటికీ చెరపలేను. డోంట్ వరీ కుందనా. తన మీద ఉన్న నిందని చెరిపేసే రోజు అతి త్వరలోనే వస్తుంది. సరేనా? నువ్వు ధైర్యంగా ఉండు. సరేనా? రా. నాన్న. హలో నాన్న. అమ్మా కుందనా, ఎలా ఉన్నావమ్మా? నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను నాన్న. మనసులో ఎంత బాధ ఉన్నా బయటికి బాగానే ఉన్నానని చెప్తావు కదూ. అదేంటి నాన్న అలా అంటున్నారు? ముళ్ళ పొదలాంటి ఇంట్లోకి అప్పుడే లెక్కలొచ్చిన పక్షిలా ప్రవేశించావు. అక్కడి ముళ్ళు నిన్ను ఎన్ని గాయాలు చేస్తున్నాయోనని నా ఆవేదన. అదేం లేదు నాన్న. ఇక్కడంతా నాకు బాగానే ఉంది. బాగా చూసుకోవడానికి బాగున్నాడు కదా. ఇటు నేను మాట్లాడతాను. మావయ్య, కౌస్తుబాబు, కొందనాన్ని కంటికి రెప్పలా చూసుకోవడానికి నేను ఉన్నాను కదా మావయ్య. మీరేం తగ్గాలి. ఏమంటావు? తర్వాత మనసులు కలవాలి. బాబా, ఆ తర్వాత ఇంకా ఇంకా అక్కడితో ఆగు బాబా. మన మధ్య దూరం చెరిపేసే రోజు ఇంకా రాలేదు. వద్దులు బావా. పట్టుకుంది వదలడానికి కాదు. మరి ఇంకేం చేయడానికి? ఏ నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? అయితే తెలిసేలా చేస్తాను. రా బావా. అబ్బా వద్దులు బావా. నువ్వు ఇలా చేస్తూ ఉంటే నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో తెలుసా? తెలుస్తుంది. కానీ నీ గుండె అంత వేగంగా కొట్టుకుంటూ తనేం చెప్తుందో నీకే అర్థం కావడం లేదు. ఏం చెప్తుందట? బావకి ఓ ముద్దు ఇవ్వు అని చెప్తుంది. ఈ ముద్దులకి మురిపాలకి ముందు రత్నమత్తయ్య అనుమతి కావాలి. బా
సంసారం చేయడానికి కూడా పర్మిషన్ కావాలా? పెళ్లి పర్మిషన్ లేకుండానే అయిపోయింది కదా. కనీసం మిగిలిన కార్యక్రమాలన్నీ అత్తయ్య పర్మిషన్తో కానిద్దాం బావా. మాట్లాడము అని నిన్ను దూరం పెట్టినా మీ అత్తగారిని బాగానే గౌరవిస్తున్నా. ఇక ఇద్దరు కలిసిపోతే ఈ భర్త సంగతి మర్చిపోతావేమో. చిపో బావా. అత్తయ్య మన ఇద్దరిని ఇలా చూస్తే బాగోదు బావా. నేను వెళ్తున్నా, ప్లీజ్ వదులు. అయ్యో అబ్బా వదులు బావా, ప్లీజ్ బావా. ఎవరైనా చూస్తే బాగోదు బావా. ఈ ఒక్కసారికి నా మాట విను, ప్లీజ్ 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 బావా. కాంచనమాల వదిన, తనే ఇదంతా చేసింది. ఈ నిజం మీతో చెప్పాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కుదరలేదు. నన్ను నమ్మండి. అంటే ఈ అగాధానికి ముఖ్య కారణం కాంచనమాల అత్తయ్య. నేను నమ్మలేకపోతున్నాను. అందుకే నా నాన్న కాంచన అత్తయ్యతో జాగ్రత్తగా ఉండమన్నాడు. ఈ విషయం అందరికీ చెప్పాలి. తాతయ్య, తాతయ్య, బావా, అత్తయ్య, బావా, పిన్ని, అందరూ రండి. ఏయ్, ఎందుకలా అరుస్తున్నావు? పనిలేక? పెద్దమ్మా, తనేదో చెప్పాలనుకుంటుంది కదా, చెప్పనివ్వండి. చెప్పనిస్తే వాళ్ళమ్మలాగా ఏవేవో కథలు చెప్తుంది. కథలు కాదత్తయ్య, నిజాలు చెప్పడానికి పిలిచాను. నిజాలా? ఏం నిజాలు? ఇన్నాళ్ళు అంధకారంలో దాగిపోయిన నిజం. ఇన్నేళ్లు నా తల్లి చేయని తప్పుకి నింద మోసేలా చేసిన నిజం. ఇంతకాలం నా తండ్రిని ఈ కుటుంబానికి దూరం చేసిన నిజం. ఇన్నాళ్ళు అందర్నీ తప్పుదారి పట్టించింది ఎవరో కాదు, నా తల్లి తప్పు చేసిందని అందర్నీ మభ్యపెట్టింది మరెవరో కాదు. కాంచనమాల అత్తయ్య, కాంచనమాల అత్తయ్య, కాంచనమాల అత్తయ్య, కాంచనమాల అత్తయ్య. ఏంటి కుందనా, మతిగానిపోయిందా? నాకు మతిపోవడం కాదత్తయ్య, ఇన్నాళ్ళు అందరి మతి పోగొట్టింది మీ బండారం బయట పెట్టింది. ఏం మాట్లాడుతున్నావు కుందనా? ఇదిగో మా అమ్మ మీ చెల్లి రాసిన ఉత్తరంలోని మిగతా సగభాగం. జరిగిన అనర్థాలకి కాంచనమాల అత్తయ్యే కారణమన్న సంగతి చాలా స్పష్టంగా రాసింది మా అమ్మ. ఉత్తరం అంటున్నావు. అసలు ఆ ఉత్తరం రాసింది మీ అమ్మేనని గ్యారెంటీ ఏంటి? మీకు టెన్షన్గా ఉంది కదా రుద్రమావయ్య, మీ చెల్లి మీద మీకు ఎంత ద్వేషం ఉందో నాకు తెలుసు. అలాగే మీకు తెలియకుండానే తన మీద ఎంత ప్రేమ ఉందో కూడా నాకు తెలుసు. 20 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచానని చెప్పారే, మరి మీ చెల్లి చేతిరాత మీకు తెలీదా? మీరు గుర్తుపట్టలేరా? రుద్ర లెటర్ చూస్తే ఖచ్చితంగా స్వర్ణ రైటింగ్ గుర్తుపట్టేస్తాడు. మీ చెల్లి మీద ఉన్న మీ ప్రేమ ఎంత గొప్పదో ఇదిగోండి, ఈ ఉత్తరమే నిర్ణయిస్తుంది మావయ్య.
ఇది నా చెల్లెలు రాసిన ఉత్తరమే. తనది ఈ రైటింగ్. పెద్దమ్మా, నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పు. ఏం మాట్లాడుతున్నావు కౌస్తుభ్? దాని మాటలు పట్టుకొని నన్ను నిలదీస్తున్నావా? ఆ లెటర్ చూసి నాన్న ఒక్క మాట కూడా అనకుండా మౌనంగా ఉండిపోయారు అంటేనే అప్పుడే అర్థమవుతుంది పెద్దమ్మా, ఏం తప్పు జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో. ఇప్పటికైనా నిజం చెప్పు పెద్దమ్మా. అది కాదు కౌస్తుభ్. పెద్దమ్మా, పేరుకు నువ్వు పెద్దమ్మవే అయినా నన్ను కొడుకులా చూసుకున్న దానివి, నీ కొంగుచాటు పెంచాను అనేదానివి. మన మధ్య ఉన్న బంధానికి ఏమాత్రం విలువ ఇచ్చినా నిజం చెప్పు పెద్దమ్మా. కౌస్తుభ్ అడుగుతున్నాడుగా, కాంచన సమాధానం చెప్పు. చెప్పు పెద్దమ్మా. నీ కొడుగ్గా నేను చచ్చిపోయాను అనుకుంటే సమాధానం చెప్పకు. అలా అన్న కౌస్తుభ్, నువ్వు నా కొడుకు కన్నా ఎక్కువరా. నా ప్రేమని అనుమానిస్తున్నావా? నిజాలు బయటపడ్డాక ఇంకా అవి అబద్ధాలు చేయడానికి ప్రయత్నిస్తుంటే అనుమానించక తప్పలేదు పెద్దమ్మా. దయచేసి అలా మాట్లాడకు కౌస్తుభ్. చెప్పు పెద్దమ్మా, నిజంగా నువ్వు ఏ తప్పు చేయలేదా? నువ్వు స్వర్ణత్త మీద ఎలాంటి నిందలు వేయలేదా? నేను ఇంతలా అడుగుతున్నా నువ్వు సమాధానం చెప్పడం లేదంటే నేను చచ్చినట్టు నువ్వు లెక్క కట్టేశావన్నమాట. కౌస్తుభ్, చాలు కౌస్తుభ్, చాలు. ఇప్పుడు నీకేం కావాలి? నిజం కావాలి, అంతే కదా? అవును, నేనే తప్పు చేశాను. ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు చేశాను. స్వర్ణని అందరూ అసహించుకునే తప్పు చేశాను. ఏం మాట్లాడుతున్నావు వదినా? అదే నిజం రుద్ర. కంచనమాల, నువ్వింత నీచమైన పని చేస్తావని అనుకోలేదు. అసలు ఇదంతా ఎందుకు చేసావు పెద్దమ్మా? ఆస్తి కోసం. మావయ్య గారు స్వర్ణకివ్వాలనుకున్న 25% ఆస్తి బయటికి పోకూడదనే దుర్బుద్ధితో నేనే ఇదంతా చేశాను. స్వర్ణ నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి ఎక్కడికి పోదనే దురాశతో నేనే ఇదంతా చేశాను. స్వర్ణ నా తమ్ముణ్ణి ఇష్టపడుతోందని అబద్ధం చెప్పింది నేనే. ఎంత పని చేసావు వదినా? అమ్మ తర్వాత అమ్మలా చూశానే, సీతమ్మ తల్లికి లక్ష్మణుల్లా. నీ మాట ఎప్పుడూ జవదాటకుండా గౌరవించానే. అందుకేనా నా చెల్లిని నాకు దూరం చేశావు. నువ్వు తలదించుకోవడంతో అయిపోలేదక్కా. ఈరోజు కుందన ముందు అందరం తలదించుకునేలా చేశావు. నీ మౌనం సమాధానం కాదు కాంచనమాల. అవునత్తయ్య, మీరు మౌనంగా ఉన్నంత మాత్రాన
మా అమ్మ మీద పడ్డ నింద తొలగిపోదు. మాట్లాడండి. నేనే తప్పు చేశాను. నేను తప్పు చేసిన దానికి అందరూ నన్ను క్షమించండి. ఏ నోటితో అయితే మాణిక్యానికి ఇంటి కల్లుడవ్వడానికి అర్హత లేదన్నాను, ఆ నోటితో మాణిక్యానికి క్షమాపణ చెప్తాను. అతన్ని గౌరవంగా ఈ ఇంటి కల్లుడిగా తీసుకొస్తాను. నా అహంకారంతో కుందనని ఈ ఇంటి కోడలిగా ఒప్పుకోనన్నాను. కానీ ఈ క్షణమే కుందనని మనస్ఫూర్తిగా ఈ ఇంటి కోడలిగా అంగీకరిస్తాను. నా కౌస్తుబ్ని చూసుకున్నంత ప్రేమగా తనని కూడా చూసుకుంటాను. అమ్మ కుద్దన, మమ్మల్ని అందరినీ క్షమించమ్మా. నా చెల్లిని అల్లారముద్దుగా పెంచాను, కానీ తన మనసెరిగి నడుచుకోలేకపోయాను. ఇప్పటికైనా మా కళ్ళు తెరుచుకోకపోతే ఇక ఎప్పటికీ మనుషులుగా మారలేం కుందనా. అమ్మా కుందన, స్వర్ణ మీద పడిన నిందన్ని చెరిపేయాలనుకున్నావు. ఇప్పుడు నీకు సంతోషమేనా? అవును తాతయ్య. సంతోషం అయితే ఇంకా ఈ కన్నీళ్ళు ఎందుకు చెప్పు? నవ్వచ్చు కదా. అప్పుడే సంబరపడిపోకండి. అసలు కథ ఇప్పుడుంది. ఏంటి పెద్దమ్మా, మళ్ళీ ఏమైంది? ఒక్క నిమిషం. ఈ ఇంటి కోడలికి ఈ హారం దక్కుతుంది. వేసుకోకుందనా. అత్తయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్య? చూడుకుందనా, ఇక నుంచి ఈ హారం నీ మెళ్ళో ఉంటుంది. అంటే ఈ కుటుంబం బరువు, బాధ్యతలు, పరువు, మర్యాదలు అన్నీ నీ భుజాల మీదే ఉంటాయి. ఈ స్వర్ణ ప్యాలెస్ కోడలిగా ఇక అందరి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా. అమ్మా, నువ్వు అనుకున్నది సాధించానమ్మా. నువ్వు ఏ తప్పు చేయలేదు అని అందరూ నమ్మారమ్మా. నాన్న ఈ ఇంటికి అల్లుడని అందరూ ఒప్పేసుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు.